నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు ఒక విచిత్రమైన యుద్ధాన్ని చూస్తున్నాయి. ఒకవైపు మాటల తూటలు, బూతుల పురాణాలు, మరోవైపు నిశ్శబ్దం, గంభీరమైన మౌనం. తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ ఉపన్యాసాలు ఎంతటి ప్రభావం చూపాయో, తెలంగాణ సాధనలో ఆయన పాటించిన వ్యూహాత్మక మౌనం కూడా అంతే ఇంపాక్ట్ చూపించింది. ఇప్పుడు సరిగ్గా అదే తరహాలో కేసీఆర్ మౌనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భయపెడుతోందా? కేసీఆర్ సైలెన్స్ ని సీఎం రేవంత్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారా? ప్రతి మీటింగ్లో కేసీఆర్ను టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటల వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి? ఈ పొలిటికల్ మైండ్ గేమ్లో అసలు గెలిచేది ఎవరు? ఇందులో ఒక విషయం ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి. సాధారణంగా పాలిటిక్స్లో ప్రత్యర్థి విమర్శలు చేస్తే దానికి కౌంటర్ విమర్శలు చేయడం సహజం. కానీ 2.5 ఏళ్లుగా రేవంత్ రెడ్డి ఎన్ని రకాలుగా విమర్శలు చేస్తున్నా, ఎంత ఘాటుగా మాట్లాడుతున్నా కేసీఆర్ నుంచి మాత్రం మౌనమే సమాధానంగా వస్తోంది. సీఎం పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడేటప్పుడు ఒక హుందాతనం ఉండాలి. కానీ కేసీఆర్ను ఎలాగైనా రెచ్చగొట్టాలి, ఆయన చేత మాట్లాడించాలి, అసెంబ్లీకి వచ్చేలా చేసి కార్నర్ చేయాలనే వ్యూహం రేవంత్ మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్ని తిట్టినా కేసీఆర్ తిరుగు సమాధానం చెప్పకపోవడంతో రేవంత్ రెడ్డిలో రోజు రోజుకు అసహనం పెరుగుతోందనే విశ్లేషణలు పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్నాయి. ఆ అసహనంతోనే విమర్శల స్థాయి దాటి వ్యక్తిగత దూషణలు, బూతుల వరకు వెళ్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం స్థాయిలో ఉండి గతంలో ఎవరు వాడటున్నటువంటి భాషను రేవంత్ వాడుతుండటం మొదట్లో అటు రాజకీయ నాయకులకు, ఇటు అధికారులకు కూడా షాక్ కలిగించింది. ఇప్పుడైతే ప్రతి మీటింగ్లో ఇది కామన్ అయిపోయింది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. భారతీయ ఆధ్యాత్మిక గురువు ఓషో రజనీస్ తన ఉపన్యాసంలో మౌనం గురించి ఒక అద్భుతమైన మాట చెప్పారు. చుప్ రహనా సీకో అంటే మౌనంగా ఉండండి, నేర్చుకోండి అని దాని అర్థం. జనరల్గా మనకు ఒక భ్రమ ఉంటుంది, నేను మాట్లాడకపోతే జనాలు నన్ను బలహీనుడిగా అనుకుంటారేమో అని. కానీ నిజం దీనికి పూర్తిగా రివర్స్లో ఉంటుంది. బలహీనుడైన వాడు తనను తాను నిరూపించుకోవడానికి, తను బలంగా ఉన్నానని చూపించుకోవడానికి ఎక్కువగా మాట్లాడతాడు. కానీ నిజమైన శక్తివంతుడు మౌనంగా ఉంటాడు. ఎందుకంటే అతనికి తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఓషో చెప్పిన ఫిలాసఫీ. ఇప్పుడు కేసీఆర్ మౌనాన్ని, రేవంత్ రెడ్డి మాటలను గమనిస్తే ఈ ఓషో ఉపన్యాసం అక్షర సత్యం అనిపించక మానదు. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఇలాంటి సీన్లు చాలానే చూసాం. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి శాసనసభలో చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు విసురుతూ ఒక సామెత లాంటి కథ చెప్పారు. భయపడేవారంతా నా చుట్టూ చేరండి అన్నాడట వెనుకటివాడొకడు. నిజానికి అందరికన్నా ఎక్కువ భయపడుతున్నది ఆయనే, కానీ పైకి మాత్రం మిగతా వాళ్ళను రమ్మంటున్నాడు అని చంద్రబాబును ఉద్దేశించి వైఎస్ఆర్ సెటైర్లు వేశారు. సరిగ్గా ఇప్పుడు తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి పరిస్థితి అలాగే ఉందనే కామెంట్స్ వస్తున్నాయి. సీఎం పదవి దక్కిన ఆ స్థాయికి తగ్గ హుందాతనం రేవంత్ రెడ్డిలో కొరవడిందనే విమర్శలు ఇప్పుడే కాదు, ఆయన సీఎం అయిన కొత్తలోనే మొదలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి తాను సీఎం కాగానే అప్పటి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు కాంగ్రెస్ చెప్పలేదని రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లోనే వాపోయారు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి వాళ్ళు అభినందించలేదు, వీళ్ళు విష్ చేయలేదు అని బాధపడ్డం ఏంటో ఎవరికీ అర్థం కాలేదు. ఒక కార్పొరేటర్ కూడా ఇలా మాట్లాడారేమో అని అప్పట్లో చర్చ నడిచింది. రాజకీయాల్లో నోటి దురుసుతనం అనేది కొత్త కాదు, కానీ దానికి ఒక సిస్టమ్ ఉండేది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎప్పుడూ నోరు జారేవారు కాదు, చాలా హుందాతనంగా మాట్లాడేవారు. కానీ విపక్షాలను తిట్టడానికి ఆయన తన పార్టీలోనే ఫైర్ బ్రాండ్స్ అయిన మోత్కుపల్లి నరసింహులు, నన్నప్పనేని రాజ్ కుమారి, వర్ల రామయ్య లాంటి నేతలను ప్రయోగించేవారు. రెడ్డి సామాజిక వర్గ నేతలను టార్గెట్ చేయడానికి సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డిని వాడేవారు. అలాగే తెలంగాణ నేతలను, అన్ని వర్గాల వారిని తిట్టించడానికి తొలుత వైఎస్ఆర్సీపీ నాయకురాలు రోజాకు టీడీపీలోనే శిక్షణ, ప్రోత్సాహం లభించింది. అయితే ఆ తర్వాత అదే రోజా అనే ఆయుధం టీడీపీపైనే తిరగబడింది. అది వేరే కథ. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చంద్రబాబు తన హుందాతనాన్ని కాపాడుకుంటూ ఇతరులతో తిట్టించేవారు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ మోత్కుపల్లి, వర్లరామయ్య పాత్రలను స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోషిస్తున్నారు. సీఎం స్థానంలో ఉండి ఆయనే స్వయంగా బూతు పురాణం అందుకుంటున్నారు. మరి దీనికి బీఆర్ఎస్ స్పందన ఏంటి? కేసీఆర్ స్థానంలో కేటీఆర్ రంగంలోకి దిగి రేవంత్ రెడ్డికి అదే స్థాయిలో గట్టిగా బుల్లెట్ లాంటి కౌంటర్లు ఇస్తూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు.
రేవంత్ రెడ్డి బూతులు తిడుతుంటే ప్రత్యర్థిని డిఫెన్స్ లో పడేశామని మొదట్లో కాంగ్రెస్ నేతలు సంబరపడ్డారు. కానీ 2.5 పాలన ముగిసిన తర్వాత కూడా ఇంకా అవే తిట్లను నమ్ముకుంటే లాభం లేదని, జనాలు తిట్లు కాదు ఇచ్చిన హామీల అమలు కోరుకుంటున్నారని ఇప్పుడు స్వయంగా కాంగ్రెస్ సీనియర్లే గుసగుసలాడుకుంటున్నారు. పాములు పట్టేవాడు పాము కాటికే బలయ్యాడు అనే సామెత చందంగా కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్న రేవంత్ రెడ్డికి ఇప్పుడు అటు రైతులు, ఇటు మహిళలు, నిరుద్యోగులు తమ సమస్యలు తీరక అవే బూతులతో రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు. కేసీఆర్ మౌనం వెనక ఉన్న వ్యూహం రేవంత్ రెడ్డికి అర్థం కాక ప్రజా వ్యతిరేకతను కవర్ చేసుకోలేక మరింత అసహనానికి గురవుతున్నారనేది రాజకీయ విశ్లేషకుల మాట. మరి ఓషో చెప్పిన తరహాలో నడుస్తున్న ఈ పొలిటికల్ మైండ్ గేమ్స్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.